Hi, all of you. Today we are discussed about our next concept of our Java language, features of Java. This is the very important concept of Java on your examinations. And then the total strength of a Java will be discussed in this concept. యాక్చువల్గా ఫీచర్స్ ఆఫ్ జావా అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. అలాగే మనకి జావాకు సంబంధించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్, అసలు జావా లాంగ్వేజ్ ఎలాంటిది, అసలు ఏంటి సపోర్ట్ చేస్తుంది, వాట్ ఆర్ ద టాపిక్స్ జావా విల్ బి సపోర్టెడ్, ఎలాంటి సపోర్ట్ ఫీచర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అనే విషయం మనం ఈ యొక్క ఫీచర్స్ ఆఫ్ జావాలో మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ జావాకి వచ్చేటప్పటికి మనకి టోటల్ గా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, డిస్ట్రిబ్యూటెడ్, ఇంటర్ప్రెటెడ్, రాబస్ట్, సెక్యూర్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, పోర్టబుల్, హై పెర్ఫార్మెన్స్, మల్టీ థ్రెడింగ్ అండ్ డైనమిక్. ఇవి మనకి ఫీచర్స్ ఆఫ్ జావాలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అన్నమాట. సో అందుకే ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా మనం కోడ్ రాసుకుంటాం, సాడిల్సా పిహెచ్ఎండి అని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కోడింగ్ ని ఫాలో అవుతారు. ఎవరు ఎలా ఫాలో అయినా సరే మనకి సైడ్ హెడ్డింగ్స్ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుంచుకునే విధంగా మనం ఎలాగైనా సరే కోడ్ తయారు చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా కన్వీనియంట్ గా ఉంది కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. సో ఇదే రాయాలో రూల్ ఏమీ లేదు, ఏ సైడ్ హెడ్డింగ్ ఎక్కడున్నా ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా నువ్వు ఆ ఫీచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. సరే, let's go to our topic. In our previous class, we are discussed about history of Java. So Java language ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, సో దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ క్లాస్ లోనే చెప్పాం మనం. జావా ఫీచర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ జావా చెప్పేటప్పుడు హూ ఆర్ డెవలప్డ్ జావా అండ్ వెన్ ఇట్ ఈస్ డెవలప్డ్, వై ఇట్ ఈస్ డెవలప్డ్ అని 3 క్వశ్చన్స్ రైట్ చేసుకొని మనం నేర్చుకున్నాం. అంటే జావా లాంగ్వేజ్ అనేది దేనికోసం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు దాన్ని, అది మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఏంటి, హిస్టరీ ఆఫ్ జావాలో. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫీచర్స్ ఆఫ్ జావా. సో ఫీచర్స్ ఆఫ్ జావాలో సో ద ఫస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి సింపుల్. సో ఫస్ట్ ఫీచర్ ఆఫ్ జావా ఈజ్ సింపుల్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం. సో ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ జావా ఏంటంటే మనకి జావా ఈజ్ ద సింపుల్ లాంగ్వేజ్. జావాని సింపుల్ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్పారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మనకి. సో చెప్పుకోవాలంటే జావా ఈజ్ సింపుల్ లాంగ్వేజ్. సో కొన్ని మనం మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ రాయడానికి మనకు ఉండే సింటాక్స్ అనేవి ప్రీవియస్ లాంగ్వేజ్ తో పోల్చుకుంటే కాస్త ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ప్రీవియస్ లాంగ్వేజ్లు అంటే C++, వీటితో పోలిస్తే కోడింగ్ అనేది తగ్గుతుంది మనకి. ఇంతకుముందు మనం చెప్పాం హిస్టరీ ఆఫ్ జావాలో మిగతా లాంగ్వేజ్లు ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్లు, వాటికి క్లాస్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు. ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి దీనికన్నా ప్రీవియస్ లాంగ్వేజ్ ఏంటి, C++. బట్ మనకి ఇప్పుడు సిలబస్ లో లేదు C++. మనం సి లాంగ్వేజ్ నుంచి జావా నేర్చుకుంటున్నాం. యాక్చువల్గా సి లాంగ్వేజ్ తర్వాత మనం నెక్స్ట్ నేర్చాల్సిన లాంగ్వేజ్ C++. తర్వాత జావా నేర్చాలి మనం. సో మనం సిని బేస్ చేసుకుని జావా నేర్చుకోబోతున్నాం. సరే, ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లో నుంచి ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కి మన ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్. ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ ని యాడ్ చేశారు. సో క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల ఆ లాంగ్వేజెస్ అనేవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ అని పిలువబడతాయి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, మనకి ముందు క్లాసులో మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుంటాం. వాటి మీద ఒక లెసన్ వస్తుంది మనకి, అక్కడ దాని మీద ఇంకా క్లారిటీ మనం మాట్లాడచ్చు. సో ప్రస్తుతానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కి క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేస్తే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ C++ అనే లాంగ్వేజ్ లో మనకి
ఉన్న సింటాక్స్ ని ఇంకాస్త సింప్లిఫై చేస్తూ జావా లాంగ్వేజ్ సింటాక్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే జావా ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి ఫీచర్స్ ఆఫ్ జావాలో సెకండ్ ఫీచర్ అదే. సో జావా ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఫస్ట్ ఉన్న లాంగ్వేజ్ C++. అందులో సింటాక్స్ అన్ని కూడా మనకి జావా లాంగ్వేజ్ లోకి తీసుకొస్తూ వాటిని ఇంకాస్త సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేసి కొన్ని అన్వాంటెడ్ కాన్సెప్ట్స్, అవసరం లేనివి అండ్ రేర్లీ యూజ్ చేసిన కాన్సెప్ట్స్ జావాలో రిమూవ్ చేసేసారు. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మనకి తీసేశారు. ఎక్కడ? జావాలో. యాక్చువల్లీ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మనం సి లాంగ్వేజ్ లోనే నేర్చుకుంటాం. 2 types ఆఫ్ పాయింటర్స్, ఇంప్లిసిట్ పాయింటర్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. సో ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ తీసేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, సెక్యూర్ ప్రాబ్లం. సో పాయింటర్స్ వల్ల ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. సో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని ట్రేస్ అవుట్ చేసాము అంటే అందులో ఉన్న డేటాను మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఆ విధంగా యాక్సెస్ చేస్తే అక్కడ వేరియబుల్ లో డేటాకి సెక్యూర్ లేనట్టే. అదొకటి మెయిన్ రీజన్. సో అదొక కాన్సెప్ట్. ఆ సెక్యూర్ పర్పస్ దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని జావాలో తీసేయడం జరిగింది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ మనకి C++ లాంగ్వేజ్ లో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ యొక్క కాన్సెప్ట్ ని కూడా జావా లాంగ్వేజ్ లో తీసేయడం జరిగింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే సో మెనీ కాన్సెప్ట్స్ ఆర్ అన్వాంటెడ్ అండ్ రేర్లీ యూజ్డ్. అవసరం లేనివి, ఎప్పుడో వాడేవి, అలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రీవియస్ లాంగ్వేజ్ లో ఏంటైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా జావాలో రిమూవ్ చేసేసి సింపుల్ సింటాక్సెస్ తో జావా లాంగ్వేజ్ ని తయారు చేయడం జరిగింది. అందుకే ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ జావా ఈజ్ ఎ సింపుల్ లాంగ్వేజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ జావా ఫీచర్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం హిస్టరీ ఆఫ్ జావాలో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మనకి ఏ లాంగ్వేజెస్ అని చెప్పాం? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో జావా ఈజ్ ఏ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ జావా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్, ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ డిపెండ్ ఆన్ వన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకునే జావా ప్రోగ్రామింగ్ కోడింగ్ అంతా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ C++ కూడా మనకు ఒక వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో వితౌట్ ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ సింటాక్సెస్ ఉంటాయి. మనం హిస్టరీ ఆఫ్ జావాలో మాట్లాడేటప్పుడు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా కూడా ఒక ఫంక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఫంక్షన్ బేస్ చేసుకుని ఉండడం వల్ల ఏంటి? ఒక పనిని మరలా చేయాల్సి వస్తే అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సో ఇప్పుడు సపోజ్ నా క్లాస్ ఒక 5 వినాలనుకుంటున్నాను. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు అనుకోండి. ఫస్ట్ ఒక అబ్బాయికి చెప్పాను, అదే క్లాస్ మళ్ళీ ఇంకొకరు చెప్పాను, అదే క్లాస్ మళ్ళీ ఇంకొకరు చెప్పాను. అలాగా సేమ్ క్లాసు 1 by 1 10 మందికి చెప్పాను. అంటే ఇక్కడ ఒకే పని 10 సార్లు చేశాను నేను. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్, అంటే ఫంక్షన్ బేస్డ్. అదే 10 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒకేసారి క్లాస్ చెప్పాను. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేస్డ్. దిస్ ఈస్ ద క్లాస్. ఓకేనా? అంటే మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్ బేస్ చేసుకుని ఉండడం వల్ల టాస్క్లు ఎక్కువయ్యే కొద్దీ ప్రోగ్రామ్ కోడింగ్ కూడా పెరిగిపోతుంది. అదే జావా లాంగ్వేజ్ కి వచ్చినప్పటికి, దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి వచ్చేటప్పటికి ఫంక్షన్స్ బేస్ కాకుండా క్లాస్ బేస్ చేసుకుని ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే ఎంటైర్ కాన్సెప్ట్ విల్ బి డిపెండ్ ఆన్ వన్ క్లాస్. ఒక్క క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఒక్క క్లాస్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే టోటల్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి టైం అనేది సేవ్ అవుతుంది, కోడింగ్ కూడా లెస్ అయిపోతుంది, అంటే కోడింగ్ తగ్గిపోతుంది. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి క్లాస్ అనే కాన్సెప్ట్ ద్వారా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు అవుతుంది జావా అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ కి. అంటే ఇక్కడ జావానే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఆబ్జెక్ట్స్ అండ్ అంటే క్లాసెస్ ని సపోర్ట్ చేసేయంటే వాటిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు. అందులో ఒక లాంగ్వేజ్ C++ అండ్ అనదర్ లాంగ్వేజ్ ఏంటి మనకి జావా లాంగ్వేజ్. అయితే ఇంతకీ ఆబ్జెక్ట్ అంటే
ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ రియల్ థింగ్ ఇన్ ద వరల్డ్. అంటే మనకి ఇది వరల్డ్ లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఎగ్జిస్ట్ అవుతూ ఇట్ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ తో ఎగ్జిస్ట్ అయి ఉండి అండ్ డేటాను ఆర్గనైజ్ చేసి బిహేవియర్ కలిగి ఉండే ప్రతి దాన్ని కూడా మనం ఆబ్జెక్ట్ అని చెప్పాలి. సపోజ్ స్టూడెంట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్ అండ్ డేటా. స్టూడెంట్ అనేది డేటా ఉంటుంది. సపోజ్ స్టూడెంట్ కి సంబంధించి డేటా కలెక్ట్ చేస్తే మనం స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదర్ నేము, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ క్యాస్ట్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్, ఇలా చెప్పుకుంటూ పోతే స్టూడెంట్ సంబంధించి చాలా డేటా అనేది ఉంటుంది. ఆ డేటా మీద మనం చేసే కొన్ని టాస్క్స్, బిహేవియర్స్, స్టూడెంట్ డేటా మనం ఆర్గనైజ్ చేస్తారు రకరకాలుగా, మనకి ఎప్పుడు ఎలా కావాలంటే అలాగా. సపోజ్ ఎంటైర్ స్టూడెంట్ డేటా మన దగ్గర ఉంది, అందులో మనకు కావాల్సింది మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలరు. లేదా స్టూడెంట్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ సంబంధించి అటెండెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవి వాటి నుంచి మనం 1 by 1 క్యాలిక్యులేట్ చేసి సపరేట్ చేస్తున్నాం. ఇలాంటి టాస్క్స్ బిహేవియర్స్ ఇవన్నీ కూడా మనం దేని మీద చేస్తాం? ఒక ఆబ్జెక్ట్ మీద చేస్తాం. యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది మన నిజ జీవితంలో ఉండేదే. అసలు జావా లాంగ్వేజ్ మన నిజ జీవితంలో ఉండే ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద పనిచేయడం కోసమే తీసుకొచ్చారు. సో అంటే మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ మీద కూడా మనం ఒక టాస్క్ ని పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఈ యొక్క లాంగ్వేజ్ మన నిజ జీవితంలో మనకు అవసరమయ్యే ప్రతి ఒక్క టాస్క్ ని త్రూ ప్రోగ్రామ్ ద్వారా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం యూజింగ్ వన్ సాఫ్ట్వేర్. ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ లో దాన్ని పోస్ట్ చేసి మన యొక్క అవసరాలు మనం తీర్చుకుంటున్నాం. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్, రియల్ థింగ్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ లో కూడా ప్రతి ఆబ్జెక్ట్ అని చెప్పలేము, దానికి ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. బుక్ నేమ్, బుక్ కాస్ట్, నెంబర్ ఆఫ్ పేజెస్, ఇలా పెన్ నేమ్, పెన్ కాస్ట్, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డిజిగ్నేషన్, ఎంప్లాయ్ శాలరీ, బేసిక్ ఎంత, ఇలా టోటల్ డీటెయిల్స్ ఆఫ్ ద డేటా ఆఫ్ ఎంప్లాయ్. ఇలా ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయి ఉండే ప్రతి ఒక్క రియల్ థింగ్ ఇన్ ద వరల్డ్ నే మనం ఏమని చెప్తామంటే ఆబ్జెక్ట్ అంటాం. అలాంటి ఆబ్జెక్ట్స్ కోసం ప్రోగ్రామ్స్ రాయడం కోసమే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఆ ఆబ్జెక్ట్స్ కోసం మనం ప్రోగ్రామ్స్ దేన్ని యూజ్ చేసి రాస్తామంటే క్లాస్ అనే కాన్సెప్ట్. ఈ క్లాస్ దానికోసం మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతాం. ఈ క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ అయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అందులో మొట్టమొదటి లాంగ్వేజ్ C++ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే జావా లాంగ్వేజ్. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ జావా ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్పారు అంటే, మనం హిస్టరీ ఆఫ్ జావాలో మాట్లాడేటప్పుడు జావా మనకి ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పుకున్నాం. అప్పుడు జావా సొంతంగా ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే వీ నీడ్ సమ్ వెబ్ బ్రౌజర్. సో మైక్రోసాఫ్ట్ వెబ్ బ్రౌజర్ ఏంటి మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అలాగే గూగుల్ క్రోమ్ ఉంది మనకి, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇలా చాలా వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి. సో ఈ వెబ్ బ్రౌజర్స్ ఏవి సపోర్ట్ చేయకపోయేసరికి జావా ఇంటర్నెట్ కాన్సెప్ట్ ని ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేయడం కోసం, ఇంటర్నెట్ లో ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ చేయడం కోసం, ఆన్లైన్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడం కోసం వారు ఒక వెబ్ బ్రౌజర్ తయారు చేసుకున్నారు. దాని పేరే హాట్ జావా అని చెప్పాం మనం హిస్టరీ ఆఫ్ జావాలో. సో హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్ ని మనం ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ జావాలో చెప్పాం. ఈ హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్ ని యూజ్ చేసి ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ చేశారు జావా ప్రోగ్రామర్స్. అదే సన్ మైక్రో సిస్టమ్స్ ఈ జేమ్స్ గోస్లింగ్ టీమ్. ఈ యొక్క హాట్ జావా వెబ్ బ్రౌజర్ బాగా డెవలప్మెంట్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్స్ లో జావా సక్సెస్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు తన యొక్క సపోర్ట్ ని అనౌన్స్ చేశాడు జావా లాంగ్వేజ్. ఇప్పుడు నోవే డేస్ జావా అన్ని వెబ్ బ్రౌజర్స్ లోనే డేటాని షేర్ చేస్తుంది. అంటే ఒక దగ్గర ఉన్న డేటాని డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ లో షేర్ చేయడం కోసం మనం ఈ రోజు ఇంటర్నెట్ ను వాడుతున్నాం. సో ఇంటర్నెట్ లో డేటాని స్టోర్ చేయడానికి మనకి షేర్ చేయడానికి ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ కావాలి. ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకోవాలి. సో TCP/IP అంటారు. ఈ యొక్క ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ని సపోర్ట్ చేయడము, నెక్స్ట్ మన యొక్క డేటాని త్రూ ఇంటర్నెట్ ద్వారా వేరే ఒక లొకేషన్స్ కి సెండ్ చేయడానికి, ఇంటర్నెట్ లో ఆన్లైన్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడానికి, అంటే జావా అనేది ఇంటర్నెట్ లో కూడా తన యొక్క సత్తాని చాటుకుంటూ వెళ్ళింది అనమాట. సో
ఆ విధంగా డేటాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడే విధంగా జావా లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేయబడింది కాబట్టి జావా ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఎందుకు అంటే యాక్చువల్గా మనం రాసే ప్రోగ్రామ్ అంతా కూడా ఎప్పుడు కూడా సోర్స్ కోడ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కోడ్ గా మారుతుంది. సోర్స్ కోడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా ఏ కోడ్ గా మారుతుంది? ఆబ్జెక్ట్ కోడ్ ప్రోగ్రామ్ గా మారుతుంది. ఈ సోర్స్ కోడ్ లో మనం రాసే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ మనం రాసే ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ అండర్స్టాండ్ అవ్వాలంటే సోర్స్ కోడ్ దేనిగా మారుస్తాం? ఆబ్జెక్ట్ కోడ్ గా. ఆబ్జెక్ట్ కోడ్ గా మార్చడానికి మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఆ ట్రాన్స్లేటర్ పేరు లాంగ్వేజ్ ప్రాసెసర్. ఇది సి లాంగ్వేజ్ లో మనం నేర్చుకున్నాం. లాంగ్వేజ్ ప్రాసెసర్ మనకి 2 టైప్స్ గా రన్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇంటర్ప్రెటర్ అండ్ సెకండ్ వన్ కంపైలర్. ఇంటర్ప్రెటర్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కంపైలర్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ ఎట్ ఏ టైం ప్రాసెస్. రెండు కూడా మనకి సోర్స్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్ గా మారుస్తాయి. ఇంటర్ప్రెటర్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మారుస్తుంది. కంపైలర్ అనేది ఎట్ ఏ టైం ప్రాసెస్ లో మారుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యావ్ ఇట్స్ ఓన్ కంపైలర్. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తనకి ఖచ్చితంగా ఒక కంపైలర్ ని కలిగి ఉంటుంది. జావా కూడా కంపైలర్ ఉంటుంది. దాని పేరే జావా సి అంటారు, జావా కంపైలర్. మనం రాసే ప్రోగ్రామ్, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు. సో సి లాంగ్వేజ్ లో మన ప్రోగ్రామ్ అయితే డాట్ సి అని సేవ్ అవుతుంది. ఇప్పుడు జావా లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి డాట్ జావా అని సేవ్ అవుతుంది. ఈ యొక్క జావా లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ ని అదే మనం రాసే సపోజ్ ప్రోగ్రామ్ నేమ్ ఫస్ట్ అని రాశాను. ఫస్ట్ డాట్ జావా మనం రాసే ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని ఆబ్జెక్ట్ కోడ్ లోకి మార్చాలి. సో జావాలో మనకి కంపైలర్ తో పాటు ఇంటర్ప్రెటర్ కూడా ఉంటుంది. మనకి సి లాంగ్వేజ్ లో ఓన్లీ కంపైలర్ మాత్రమే మనం రన్ చేస్తాం. జావాలో కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ బోత్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఈ రెండు కూడా మన యొక్క డాట్ జావా ఫైల్ ని, అదే సోర్స్ కోడ్ ఫైల్ ని ఆ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ ఫైల్ లోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక ప్రోగ్రామ్ ని 2 సార్లు ఇక్కడ కన్వర్టింగ్ జరుగుతుంది. ఒకసారి కంపైలర్ చేస్తుంది, ఇంకోసారి ఇంటర్ప్రెటర్ చేస్తారు. సో 2 సార్లు చేయడం వల్ల మనకి స్ట్రిక్ట్ కంపైలింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడ కూడా తప్పు జరగడానికి అవకాశం ఉండదు. సో అందుకే మనకి జావా అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అని చెప్తారు. సో ఇంటర్ప్రెటెడ్ కి వచ్చేటప్పటికి, ఇంటర్ప్రెటెడ్ అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్లీ జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. ఇది మనకి వేరే కాన్సెప్ట్. నెక్స్ట్ మన ఫ్యూచర్ లో దానికోసం మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో. సో జేవిఎం అనేది జావా వర్చువల్ మెషిన్. మనం రాసే సోర్స్ కోడ్ ఫైల్, ఈ యొక్క సోర్స్ కోడ్ ఫైల్ కంపైలర్ అనేది డాట్ క్లాస్ ఫైల్ గా మారుస్తుంది. మన యొక్క సోర్స్ కోడ్ ఫైల్ ఫస్ట్ జావా కంపైలర్ జావా సి. ఈ జావా కంపైలర్ డాట్ క్లాస్ ఫైల్ గా మారుస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ ని మనం జావా ఇంటర్ప్రెటర్, అదే జేవిఎం అంటారు. ఈ జావా ఇంటర్ప్రెటర్ అనేది దాన్ని బైట్ కోడ్ ఫైల్ గా మారుస్తుంది. ఈ బైట్ కోడ్ ఫైల్ ని మనం నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూడడానికి విధంగా తయారు చేస్తుంది అనమాట. ఎవరు? ఈ యొక్క జేవిఎం. సో ఒక ప్రోగ్రామ్ మనం 2 సార్లు రీడ్ చేసి రైట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రిక్ట్ గా జరుగుతుంది అనమాట. మన కంపెనీకి ఎక్కడ తప్పులు జరగకుండా ఉండడానికి చూస్తుంది అనమాట. సో అందుకే జావా ఈజ్ ద ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ రాబస్ట్. సో జావా ఈజ్ రాబస్ట్ అంటే మనకి బలమైన అని అర్థం. సో జావా లాంగ్వేజ్ అనేది మనకి రాబస్ట్ లాంగ్వేజ్ ఎందుకు అంటే చాలా రీజన్స్ మనం చెప్పొచ్చు. జావా లాంగ్వేజ్ రాబస్ట్ అవడానికి ఇక్కడ మనకి బోత్ కంపైలర్ ఉంది, ఇంటర్ప్రెటర్ ఉంది. సో 2 ఉండడం వల్ల జావా లాంగ్వేజ్ కి కాస్త బలం అనేది ఎక్కువ. అలాగే గార్బేజ్ కలెక్షన్ అంటే మనకి అన్వాంటెడ్ మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు. మెమరీ మేనేజ్మెంట్ అనేది జావాకి మెయిన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది ఒకటి సపోర్ట్ చేస్తుంది జావా లాంగ్వేజ్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతున్నప్పుడు మెమరీ అలొకేషన్ జరగడం. అంటే ముందే మెమరీ అలొకేషన్ కాకుండా మనకి ప్రోగ్రామ్ రన్నింగ్ టైంలో మెమరీ అలొకేట్ అయితే మనకి ఎంత అవసరం అంతే మెమరీ అలొకేట్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా జావా లాంగ్వేజ్ లో మనకి ఇదొక ఫీచర్ అనేది ఎడిషనల్ గా ఉండడం. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ ఒకటి.
అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ హ్యాండలింగ్ మెకానిజం అనేది సపోర్ట్ చేస్తుంది జావా. సో ఎక్సెప్షన్ హ్యాండలింగ్ మెకానిజం అనేది మనకి ఫ్యూచర్ లో ఒక లెసన్ అన్నమాట మనకి జావాలో. ఇక్కడ ఎక్సెప్షన్ మీన్స్ ఏంటంటే ఎర్రర్. ఎక్సెప్షన్ మీన్స్ ఎర్రర్. ఎర్రర్ ని హ్యాండిల్ చేసే విధానము జావాలో మనకి ఒక ఫీచర్ అన్నమాట. సో ఎర్రర్స్ ని మనం రెక్టిఫై చేసి దాన్ని ఓవర్ రైట్ చేయడం కానీ, దాన్ని రెక్టిఫై చేయడం కానీ, సో కంప్లీట్ గా ఎర్రర్ మీద పూర్తిగా అవగాహన మనం తెచ్చుకోవచ్చు. ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండలింగ్ అనే మెకానిజం ద్వారా మనకి సాధ్యమవుతుంది అది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని సపోర్ట్ చేయడం రాబస్ట్ లో మనకు ఒక పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడు పాయింటర్స్ అనేవి రిమూవ్ చేసేసారు జావాలో డ్యూ టు సెక్యూర్ పర్పస్. సో అందుకే జావా ఇస్ అ రాబస్ట్ లాంగ్వేజ్ అని కూడా మనం చెప్తాం. సో నెక్స్ట్ ఫీచర్ మనకి సెక్యూర్. జావా ఈజ్ ఎ సెక్యూర్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఈ రోజు ఇంటర్నెట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని జావా లాంగ్వేజ్ యూజ్ చేసి ఇప్పటికీ తయారు చేస్తున్నారు. ఎందుకంటే మన యొక్క ఇంటర్నెట్ లో డేటా కానీ, మన యొక్క పర్సనల్ డేటాని ఇంకెవరూ కూడా హ్యాకింగ్ చేయకుండా, అంటే దొంగలించకుండా ఉండాలంటే మన డేటాకి మస్ట్ అండ్ షుడ్ గా సెక్యూరిటీ అవసరం. ఆ సెక్యూరిటీ అనేది జావా లాంగ్వేజ్ ఈ రోజు కల్పిస్తుంది. అందుకే ఈ రోజు చాలా అప్లికేషన్స్ జావాను బేస్ చేసి తయారు చేయడం జరుగుతుంది. సో సెక్యూర్ అనేది చెప్పడానికి మెయిన్ ఒకటే రీజన్ మనం చెప్పొచ్చు, పాయింటర్స్ రిమూవింగ్. సో పాయింటర్స్ అనేవి రిమూవ్ చేసేసారు జావాలో. రిమూవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. పాయింటర్స్ అంటే మనం అప్పుడు సీలాజులో నేర్చుకున్నాం ఏంటి, ఒక వేరియబుల్ యొక్క సపోజ్ ఇంటీజర్ ఏన ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో ఏన వేరియబుల్ కి ఒక మెమరీ లొకేషన్ అనేది అలకేట్ అవుతుంది. సమ్ మెమరీ లొకేషన్ ఏలో సమ్ 50 అనే వాల్యూ స్టోర్ చేసాం. సమ్ 50 ద మెమరీ లొకేషన్ 1 2 3 వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఏ ఇస్ ద 50. ఈ మెమరీ లొకేషన్ మనం యాక్సెస్ చేయాలంటే మనకి ఖచ్చితంగా కావాల్సిన వేరియబుల్ పాయింటర్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని యాక్సెస్ చేయగల కెపాసిటీ ఒక పాయింటర్ వేరియబుల్ కే ఉంది. ఒక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ నువ్వు యాక్సెస్ చేసావంటే అందులో డేటాను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక వేరియబుల్ కి ఇక్కడ సెక్యూర్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అలాంటి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి మనకి ఫైర్వేల్స్ అనేవి చాలా ఉన్నాయి జావాలో మనకి. అందుకే జావా ఈజ్ ద సెక్యూర్ లాంగ్వేజ్ అని కూడా మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది మన ఫీచర్స్ హిస్టరీ ఆఫ్ జావాలో చెప్పేటప్పుడు మాట్లాడాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా అనేది పర్టికులర్ ఒక ప్లాట్ఫామ్ లోనే కాదు, ఇట్ రన్స్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. సపోజ్ మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మన శ్రీలాంగ్ లో ఒక కంప్యూటర్ లో ఒక ప్రోగ్రామ్ రాసాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని కంపైల్ చేసి దాని అవుట్పుట్ అదే సిస్టమ్ లో చూస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఆ రాసిన ప్రోగ్రాము ఆ సిస్టమ్ లో దాని యొక్క ఫీచర్స్, ఆ సిస్టమ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ దానికి తగ్గట్టుగా నీ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా నీ ప్రోగ్రామ్ అవుట్పుట్ క్రియేట్ అవుతుంది. అక్కడ తప్ప నువ్వు ఇంకా వేరే సిస్టమ్ ఎక్కడా కూడా నీ యొక్క అవుట్పుట్ అనేది చూడడానికి కాదు. అంటే సేమ్ ఫీచర్స్ తో ఇంకో సిస్టమ్ ఏదైనా ఉంటే అందులో చూడొచ్చు. అంటే ఇప్పుడు నీ యొక్క సోర్స్ అనేది ఇక్కడే ఉండిపోయింది అండ్ నువ్వు రాసిన ప్రోగ్రామ్. ఇప్పుడు నువ్వు ఇంకొక కంప్యూటర్ లో దాని యొక్క అవుట్పుట్ చూడాలనుకుంటున్నావు, చూడొచ్చు. ఎప్పుడు సేమ్ ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటే ఏ ఒక్క ఫీచర్ మారినా ఈ సోర్స్ ఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వదు, అంటే అవుట్పుట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వదు. బట్ జావా అనేది అలా కాదు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ నువ్వు క్రియేట్ చేసిన ఫైల్, ఇందాక మన జేవిఎం కోసం మాట్లాడాం. సో ఫస్ట్ మనం రాసే ఫైల్ ఏంటి, డాట్ జావా అంటే సోర్స్ కోడ్. దీన్ని జావా కంపైలర్ ఎలా మారుస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ గా మారుస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ ని జేవిఎం అనేది బైట్ కోడ్ గా మారుస్తుంది. ఆ బైట్ కోడ్ ఫైల్ ని నువ్వు తీసుకొని వెళ్ళి ఏ కంప్యూటర్ లో అయినా సరే నీ యొక్క జావాని ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ ఎనీ సోర్స్. దాని సోర్స్ ఫైల్ తో నీకు సంబంధం లేదు. ఈ జేవిఎం అనేది బైట్ కోడ్ ని ఎలా తయారు చేస్తుందంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా ఏ ప్లాట్ఫామ్ లో అయినా రన్ అయ్యే విధంగా తయారు చేస్తుంది అనమాట. ఎవరు, జేవిఎం, ఈ యొక్క బైట్ కోడ్. సో ఈ బైట్ కోడ్ ఫైల్ అనేది నువ్వు తీసుకుని వెళ్ళి ఈ యొక్క సిస్టమ్ లో కానీ ఈ యొక్క సిస్టమ్ లో కానీ ఎనీ అనదర్ సిస్టమ్ వీ కెన్ రన్ యువర్ అవుట్పుట్ బై యూజింగ్ బైట్ కోడ్ ఫైల్. ఈ బైట్ కోడ్ ఫైల్ మనకు తయారు చేసేది జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఈ జేవిఎం అనేది మన యొక్క డాట్ క్లాస్ ఫైల్ తీసుకొని బైట్ కోడ్ గా
కన్వర్ట్ చేయడం మనకి జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, ఇండైరెక్ట్లీ కాల్డ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అండ్ నెక్స్ట్ పోర్టబుల్ లాంగ్వేజ్. సో పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే సేమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు. ఒక సిస్టమ్ లో రన్ చేసిన ప్రోగ్రామ్ నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో రన్ చేయగలుగుతున్నాం. సో సింపుల్ గా ఇది ఒక పోర్టబుల్ లాంగ్వేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హై పెర్ఫార్మెన్స్. హై పెర్ఫార్మెన్స్ అనేది మనకి జావా లాంగ్వేజ్ ఎందుకు అయ్యింది అంటే, ప్రీవియస్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే జావా అన్ని రకాలుగా ప్రీవియస్ లాంగ్వేజ్ తో పోలిస్తే మనకి హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. హై పెర్ఫార్మెన్స్ లో మెయిన్ మనం మాట్లాడుకునేది ఏంటంటే సెక్యూరిటీ థ్రెడ్స్. సెక్యూర్ అనేది మనకి మిగతా లాంగ్వేజ్ లో పోలిస్తే జావా లాంగ్వేజ్ మనకి ఎక్కువ సెక్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ విషయంలో చూసుకుంటే ప్రీవియస్ లాంగ్వేజ్ తో పోలిస్తే మనకి హై పెర్ఫార్మెన్స్, ఎందుకంటే సింటాక్సెస్ మనకి చాలా సింపుల్ గా ఉంటాయి జావా లాంగ్వేజ్ లో. ప్రొసీజర్ ఓరియంటెడ్ కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనకి జావా లాంగ్వేజ్ రన్ అవుతుంది. సో అన్ని రకాలుగా జావా లాంగ్వేజ్ అనేది ప్రీవియస్ లాంగ్వేజ్ తో పోలిస్తే మనకి సింపుల్ గా హై పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజ్. అండ్ దెన్ నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ ఆర్ మల్టీ టాస్కింగ్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం వన్స్ ఒక్క టాస్క్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్ ఒకేసారి పెర్ఫార్మెన్స్ మనం చేసినట్టుగా చూపించడమే మల్టీ టాస్కింగ్. మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడే ఎగ్జాంపుల్ లో, సో ఒక వ్యక్తి ఒక 3 బాల్స్ ని పైకి ఎగరేస్తుంటాడు. అతని దగ్గర ఉన్న చేతులు రెండే, 2 చేతులతో 2 బాల్స్ ని పట్టుకోగలడు. బట్ అతను 3 బాల్స్ ని హ్యాండిల్ చేస్తాడు. అంటే అక్కడ మల్టీ టాస్కింగ్. 2 చేతులతో 3 బాల్స్ ని మనం కింద పడిపోకుండా హ్యాండిల్ చేయడం. 4 బాల్స్ కూడా హ్యాండిల్ చేస్తారు, 5 బాల్స్ వారి యొక్క టాలెంట్ బట్టి. అంటే ఒక వ్యక్తి ఇక్కడ 4-5 రకాల టాస్క్ని ఒక టాస్క్ బేస్ చేసుకుని చేస్తున్నాడు. సో దిస్ ఇస్ ద మల్టీ టాస్కింగ్ ఆర్ మల్టీ థ్రెడ్డింగ్. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, కంప్యూటర్ క్లాస్ చెప్తున్నాను, నాకు ఫిజిక్స్ కూడా వచ్చు, ఫిజిక్స్ క్లాస్ చెప్తున్నాను, నాకు మ్యాథ్స్ కూడా వచ్చు, మ్యాథ్స్ కూడా చెప్తున్నాను. సో ఐఎమ్ ద మల్టీ టాస్కింగ్. సో ఇక్కడ జావా లాంగ్వేజ్ అనేది ఒకేసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలదు సైమిల్టేనియస్లీ. ఓకేనా? అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్ ని ఒకేసారి మనకి పెర్ఫార్మెన్స్ చేసినట్టు చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 3 టాస్క్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఈ టాస్క్ పూర్తిగా అయిపోయిన తర్వాత రెండో టాస్క్ కి వెళ్తుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రెండోది పూర్తయింది, మూడో దానికి వెళ్తుంది. బట్ జావా అలా కాదు, 3 ఒకేసారి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అది కూడా సైమిల్టేనియస్ గా 3టిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏ ఒక్క టాస్క్ కూడా విడిచిపెట్టేది. 3 టాస్క్లు ఒకేసారి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. 3టిని ఒకదాని తర్వాత ఒకటే చేయడం జరుగుతుంది. అక్కడ టైం మెయింటెనెన్స్ అనేది ఇందాక చెప్పినట్టు 3 బాల్స్ వెళ్తుంటాయి, బట్ అతను 2 పట్టుకోగలడు. టైం మెయింటెనెన్స్ అక్కడ, ఆ టైం మెయింటెనెన్స్ అనేది జావా అనేది ఇక్కడ మనకి చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మల్టీ థ్రెడ్డింగ్ ప్రోగ్రామ్స్. So and finally Java is a dynamic language. So dynamic language అంటే ఇందాక మనం మాట్లాడాం మెమరీ అలొకేషన్. జావాలో మెమరీ అలొకేషన్ అనేది డైనమిక్ గా జరుగుతుంది. సో డైనమిక్ అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, దట్ మీన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ కోడ్ ఫైల్ తయారవుతుంది, బైట్ కోడ్ ఫైల్, దీన్ని తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీకు ఎంత మెమరీ అవసరమో అంతే మెమరీ అలొకేట్ అవుతుంది. సపోజ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సపోజ్ ఇంట్ ఏ ఆఫ్ 100 అని డిక్లేర్ చేశాను. దిస్ ఇస్ ద అరే. మామూలుగా స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు మెమరీ అలొకేషన్ అనుకోండి. సపోజ్ ఒక ఇంటీజర్ వేరియబుల్ కి 2 బైట్స్ మెమరీ అనుకోండి. ఈ 2 బైట్స్ మెమరీ అయితే 100 వేరియబుల్స్ కి మనకి 200 బైట్స్ మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఇందులో నేను 100 వాడలేదు, జస్ట్ 50 యూజ్ చేశాను. అంటే 100 బైట్స్ మెమరీయే మనకి యూజ్ అయింది, మిగతా 100 బైట్స్ మెమరీ వేస్టేజ్. అదే జావా లాంగ్వేజ్ కి వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు నువ్వు ఎన్ని వేరియబుల్స్ వాడావు? ఇక్కడ 50 వేరియబుల్స్ వాడావు. 50 వేరియబుల్స్ వాడావంటే 50 వేరియబుల్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఎందుకంటే డైనమిక్ అంటే ప్రోగ్రామ్ రన్నింగ్ లో, నువ్వు రన్నింగ్ లో అంటే నువ్వు వాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని వాడావు? 50 వాడావు. సో 50 వేరియబుల్స్ కి ఎంత మెమరీ నీకు అవసరం అంతే అలొకేట్ అవుతుంది. రిమైనింగ్ నువ్వు యూజ్ చేయని వేరియబుల్స్ కి మెమరీ అలొకేట్ అనేది జరగదు. సో అంటే జావా లాంగ్వేజ్ లో మనకి డైనమిక్ అనేది ఎందుకు అని చెప్తామంటే, మెమరీ అలొకేషన్ అనేది డైనమిక్ గా జరుగుతుంది.
at the time of execution of a program. So that's why Java is the dynamic programming language. This is very important concepts of Java, simply called a features of Java. Thank you.